నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజేటి. రక్షక భటులు కాస్త భక్షక భటులయ్యారా? నేరస్తులను పట్టుకొని జైల్లో వేయాల్సిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే నేరస్తులై జైలుకి వెళ్తున్నారు. సో దీని మీద మన కమాండర్ చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే సార్, పోలీసులే నేరస్తులు అవుతున్నారు. మొన్న ఉదయ్ కృష్ణారెడ్డి, ఇప్పుడు జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాస్ రెడ్డి. సార్ ఏంటి సార్, ఇప్పుడు పోలీసులని వెళ్ళి వాళ్ళని ఏదైనా కేసు విషయంలో వెళ్ళాలన్నా కూడా సామాన్యులకి భయం అనేది మొదలవుతుంది. సో దీని మీద మీరు ఏమంటారు, ఈ పోలీస్ శాఖ మీద? అంటే ముఖ్యంగా ఒక విషయం అండి, ఇందులో మొత్తం పోలీస్ వ్యవస్థలో వీళ్ళిద్దరూ లేకపోతే ఇంకో కొంతమంది వాటి పర్సంటేజ్ ఎంత, వీళ్ళిద్దరి కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థనే మనం తప్పు పట్టలేం కదా. ఓకే, ఏమండి, ఇప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు కుటుంబాలు వదిలేసి. వాస్తవమే సార్, అది కరెక్టే, కాదనను. కాకపోతే కలుపు మొక్కలు కొన్ని ఉంటాయి. సో కలుపు మొక్కలు తీయాలి తప్ప మొత్తం తోటను తగలబెట్టలేం కదా. సో ఇలాంటి కలుపు మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ చివరికి ఏమయ్యారు? జైలు పాలయ్యారు, లేదంటే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వీళ్ళు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి లేదా వాళ్ళ సంతానం గురించి కాదండి, వాళ్ళ గురించి. వీళ్ళు ఒక వ్యవస్థలో పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? వీళ్ళు చేసేది ఏంటి? ఒక క్షణికమైన సుఖమా, లేదంటే సౌఖ్యం, లేదా స్నేహమా, అది ఒక చిన్నది. వీళ్ళెవరు సామాన్యులు కారు. ఒకరు ఐపీఎస్, ఇంకోరేమో స్టేషన్ హౌస్ ఆఫీసర్. వీళ్ళు ఒక క్షణికమైన ఒక స్నేహం కోసం వీళ్ళు బలైపోయారు. ఏమండి, వీళ్ళు ఆలోచించాల్సింది 1-10 సార్లు అదే. మేము దొరకము అని ఇటుపక్క అనుకుంటే దొరుకుతారు. అటుపక్క మాకు ఒక గౌరవం ఉంది, మాకు మర్యాద ఉంది, అది బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు చట్టాలు ఇరుక్కుపోయాము అని ఒక పక్కన వాళ్ళు ఫీల్ అయితే, ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడో ఒకప్పుడు స్టెప్ తీసుకోవడం కదా, ఫస్ట్ స్టెప్లోనే మీరు తీసుకోవాలి. అప్పుడు మనం సేఫ్ అయిపోతాం. ఒక ఉమెన్ ఎక్కడో స్నేహం చేస్తున్న క్రమంలో, మాట్లాడుతున్న క్రమంలో అతను బ్లాక్మెయిల్ చేసే స్టేజ్ వరకు కాకుండా మొదటి క్షణమే తను జాగ్రత్తగా ఉండాలి. తను స్నేహం చేస్తుంది ఎవరితో? ఒక ఆఫీసరు అనే కాకుండా ఒక పురుషుడితో ఎలా ఉండాలి? ఆలోచించుకోవాల్సింది ఒక స్త్రీ. ఇన్ని డేస్ తర్వాత చివరికి ఏం జరిగింది? ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నాం. మొదటి స్టేజ్లో నీ పని చేస్తుంటే శ్రీనివాస్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. మనీ ట్రాన్సాక్షన్, ఇద్దరు అంతే కదండి. బ్లాక్మెయిలింగ్, ఇద్దరు విషయం కూడా అంతే కదా. విషయంలో కూడా అదే. ఇద్దరు విషయంలో కూడా నా ఇద్దరు మహిళలు కూడాను మొదటి స్టెప్లో తీసుకుని ఉంటే చేసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ప్రథమ తప్పు ఎవరు జరుగుతుంది? మహిళ. రెండు పాయింట్లు అండి. మహిళ ఆలోచించాల్సింది, మహిళను మనం అవతల వాళ్ళు ఎవరు వాడుకుంటారు? క్యారెక్టర్ని వాడుకుంటున్నారు. సో అది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళు వీళ్ళు మహిళలు ఏం వాడుకుంటారు? ఇప్పుడు కాదంబరి జత్వ అని ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందండి? ముందు ఒకరు అనుకుని తర్వాత ఇంకోటి. సో ఈమె వాడుకుంటుంది, ఇది అది బయటపడింది. సో మనం 2 విషయాలండి. వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఉందని మనం అనుకుంటున్నాం మహిళలకి, పోలీసులకేమో వాళ్ళకు ఒక వ్యవస్థ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు వాడుకోకుండా వీళ్ళు వాడుకోకుండా జాగ్రత్త పడాల్సింది ఇద్దరు. చివరికి వాడుకోబడిన తర్వాత నష్టపోయేది ఎవరు? ఇద్దరు. ఈ సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆమె పోలీసు రక్షణలో ఉన్న ఆమె, పోలీసు వ్యవస్థలో పనిచేసిన ఆమె, తను కూడా అదే ఈ సామాన్యులలా చేయకూడదు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ మహిళలా చేయకూడదు కదా. జూబ్లీహిల్స్ మహిళగా ఆమె కూడా అలా చేయకూడదు కదా. ఇద్దరికి తేడా లేదా? సో ఆ తేడా, ఇద్దరు ట్రైనింగ్ అకాడమీలో రాకముందే ఈమె ఇన్స్టా ద్వారా పరిచయం అయ్యి అక్కడ నుంచి మాటలు పెరిగి ఇక్కడి వరకు శిక్షణా కేంద్రంలో వచ్చి అక్కడ ప్రేమ మొదలైపోయి గొంతు నిలుముకునే వరకు వచ్చేసిందంటే, సో వాళ్ళిద్దరి మధ్య ఎంత సంభాషణ జరగవచ్చు? బ్లాక్మెయిలింగ్ అంతా అంటే అదండి. ఇప్పుడు మనం నేరం చేశాడు కనుక మనం పట్టుకున్నాం, ఆ జర్నీని మనం పట్టుకోలేము కదండి. అక్కడ ఇద్దరిది ఉంటుంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు ఇద్దరిది సమపాలంగా. సో చివరి నష్టపోయింది ఎవరు? ఇద్దరు కూడా కదా. ఇద్దరు నష్టపోయారు కదా. సో ప్రథమంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం నదిలో దూకుతున్నాము, మనకి ఈత వచ్చా లేదా, బయటికి రాగలమా లేదా, అదొకటి తెలుసుకోవాలి. నదిలో మొసళ్ళు ఉన్నాయనుకోండి, ఇక బయటికి రాము అని తెలియాలి. సో ఒక మహిళ ఆలోచించాల్సింది,
నదిలో దూకుతున్నాము, మొసలలో ఉన్న నదిలో దూకుతున్నాము అన్న విషయం తెలిసి దూకాల వద్దని ఆలోచించాలండి. ముందే ఆలోచించాలండి. మగాలైతే మొసలతో సమానం అనుకుందాం, సొసైటీ అలాంటిదే కదా. నువ్వు ఎవరి సహకారం ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు సహకారం తీసుకుంటున్నప్పుడు మిగతా ఒక తండ్రి ఉంటాడు, ఒక అన్నయ్య ఉంటాడు, లేదా ఇంకొక కజిన్స్ ఉంటారు, వాళ్ళ సహకారంతో వెళ్ళాలి కదా. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ అండి, మహిళలకి స్వేచ్ఛ వచ్చేసింది, ఆ స్వేచ్ఛను యూజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మళ్ళీ సమాజాన్ని తిడుతున్నారు, ఎస్పెషల్లీ అబ్బాయిలను బ్లేమ్ చేస్తున్నారు అంటారా కదండి. దీన్ని ఎక్కడ మనం ఎలా చూడాలి? ఒకసారి ఈ కోణమే మనం ఆలోచించాలి. నాకు స్వేచ్ఛ ఉంది అనుకుంటున్నప్పుడు ఆ స్వేచ్ఛతోనే నువ్వు అడుగు వేస్తున్నప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేయకూడదు, నువ్వే సాధించుకోవాలి. మళ్ళీ ఏడకూడదు ఒక పురుషుడు ఇలా చేశాడని, నువ్వే ఫైట్ చేయాలి. మళ్ళీ నీ కుటుంబ గౌరవం కావాలి, నీ గౌరవం కావాలి. మనం చర్చించాల్సిన చిన్న సూక్ష్మమైన విషయం ఒకటండి, నీకు మానవ మర్యాదలు ఉన్నాయి, అవి కాపాడుకోవాలి అనుకుంటున్నప్పుడు ఒక పురుషుడు సహకారం తీసుకుంటున్నప్పుడు ఆ పురుషుడు మంచివాడే, బుద్ధిమంతుడే అయినా సరే నిన్ను ఏ రకంగా ఊహించుకుంటారని చెప్పి నువ్వు ఆలోచించాలి. అదొక్కటి నువ్వు ఆలోచించాలి, 1-10 ఆలోచించుకోవాల్సినది. ఎందుకంటే ఈ లోకం అలాంటిది. లేదు ఈ రెండు నాకు పని లేదనుకుంటున్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మేడం ఉన్నారు పాపం, ఆమె కొంతకాలం స్నేహం చేసింది అంటే మనం ఏం చేయాలి? ఆ జర్నీలో నువ్వు ఫస్ట్ డే నువ్వు ఏం డిసిషన్ తీసుకోవాలంటే, ఎస్ మనిద్దరం లైఫ్ని కంటిన్యూ చేస్తున్నాం కనుక సో నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నీతో ఉంటాను అనేది ఆ రోజు డిసిషన్ తీసుకుంటే ఈ తలనొప్పి ఉండేది కాదు. ఏమండి, నువ్వు 2 రోల్స్ని మెయింటైన్ చేస్తున్నావు, ఒకటి వైఫ్ రోల్ మెయింటైన్ చేస్తున్నావు, ఇంకోటి ఏమో లవర్ రోల్ మెయింటైన్ చేస్తున్నావు. అప్పుడు నీకు ఈ సమస్య వస్తుంది. ఖచ్చితంగా ఆ 2 రోల్ ఎప్పుడు మెయింటైన్ చేయకూడదండి. సింగిల్ రోల్ ఉంటే ఏ తలనొప్పి ఉండదండి. సో అది మనం కృష్ణారెడ్డి గారు విషయాలు అయితేనేమి, లేదంటే ఇంకా ఏ విషయాల్లో కానీ మనం వాళ్ళిద్దరూ కూడాను, ఇంకొక చిన్న విషయం మీరు ఆలోచించండి, వాళ్ళిద్దరు కూడాను మేము చట్టానికి పరిధిలో పనిచేస్తున్నాం అనుకోవాలండి. పోలీస్ ఆఫీసర్లు మీ మగవాళ్ళు అనుకోకూడదు కదా, వాళ్ళకు బాధ్యత ఉంది కదా, బాధ్యత ఉంది కదండి. వాళ్ళు కూడా తమ బాధ్యతని ఎంత కష్టపడితే జాబులు వచ్చాయండి. అంత ఈజీ కాదు కదా జాబ్. ఈరోజు చిన్నవాళ్ళు కారు కదా, మీరు ఒక పెద్దవాళ్ళు అయిపోయారు, మీకు కుటుంబం వచ్చింది, మీకు సంతానం వచ్చేసింది, మీ వయసు 40-50కి వచ్చేసిన తర్వాత కూడాను ఇలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అవన్నీ పోతున్నాయని మీరు అనుకుంటే ఓకే. మళ్ళీ ఉదయ కృష్ణారెడ్డిని ఎంతమంది ఎగ్జాంపుల్గా తీసుకున్నారు ఆయనని. మరి ఒక కానిస్టేబుల్ నుండి ఐపీఎస్కి వెళ్ళడం అనేది, ఆమె కూడా అలాగే అభిమానం అయింది అట విచిత్రంగాను. సో ఎస్, మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే ఈ విలువ వేరు, చదువు వేరు అయిపోయింది. ఇప్పుడు పూర్వం చదువులో సంస్కారం ఉండేది, ఇప్పుడు లేదు కదా. లేదన్నప్పుడు చదువులో సంస్కారం, ఒక చదువున్న ఒక వ్యక్తిలో సంస్కారం ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈరోజు మన మహిళలు ఆలోచించాల్సింది ఏంటంటే, చదివి ఒక స్థాయి, ఒక స్తోమత, ఒక హోదా ఉన్న వ్యక్తుల్లో, అది ఎస్పెషల్లీ మగాళ్ళలో మీరు సంస్కారం గురించి ఆలోచించకండి. అలాగే ఒక చదువుకున్న మహిళ, ఒక ఉన్న వాళ్ళలో కూడా నిజాయితీయో లేదంటే విలువ ఉంటుందని మీరు అనుకోకండి. ఈ రెండింటి మధ్య ఆలోచించండి. ఆలోచిస్తున్నప్పుడు ఇద్దరు క్షేమంగా ఉంటారు, అదర్వైజ్ బజారు పడాల్సిందే. చివరిలో బజార్లు పడే కంటే మనకు సామెత ఉంది, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. అప్పుడు ఎప్పుడో చెడ్డ కంటే ముందు చెడ్డ అయిపోయింది కదా, కనీసం చట్టమో లేదంటే యాక్ట్స్ మీకు సపోర్ట్ వస్తాయి. అంతే అండి, సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ ఎవరిది తప్పు కదా, ఇద్దరిది తప్పు అనేసి మీ 100%. ఎవరు అమాయకులు కారు కదా వీళ్ళు. ఇప్పుడు మీరు ఒక అమాయక ప్రాణి మభ్య పెట్టారనుకోండి, మభ్య పెట్టినప్పుడు మీరు అతన్ని కానీ ఆమెను కానీ బ్లేమ్ చేయాలి. జత్వాన్ని ఎవరు మభ్య పెట్టలా, ఆమె తెలుగు తక్కువ మహిళ కాదు. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ మేడం, ఆమెను ఎవరు మభ్య పెట్టలా, ఆమె తెలుగు తక్కువది కాదు. మీరు ఒక అమాయక ప్రాణి, ఒక స్త్రీ నిస్సహాయరాలు, తను నేనేదో చేస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేదా నీకు ఇల్లు ఇస్తాను, నీకు పుల్లు ఇస్తాను అని నీకు ఏమైనా మభ్యపెట్టి నువ్వు లాభర్చుకుంటే అక్కడ మనం ఆ అమ్మాయిల విషయంలో మనం సపోర్ట్ ఇవ్వాలండి. వీళ్ళెవరు ఎడ్యుకేటెడ్, వీళ్ళెవరు అమ్మాయికులు కాదు, అన్నీ తెలిసే చేస్తున్నారు. చివరికి వచ్చేటప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళకి సొసైటీ సపోర్ట్ ఇవ్వదండి, అమాయకులు కాదు కదా. సో ఈ చిన్నది డిస్కస్ చేయాల్సిందండి. ఇప్పుడు అమాయకులు అయినప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం మనం. అంటే ఈ సంఘటనలో ఇద్దరిది
తప్పు అనేది ఉంటుంది. 100% నిజమే కదండి. ఓకే. అది సరే, తప్పు చేశాక శిక్ష ఎవరు పడుతుంది? తప్పు చేసే వాళ్ళకి పడుతుంది. తప్పు చేసిన వాళ్ళకి పడుతుంది, అదర్వైజ్ వీళ్ళకి కూడా ఉంటుంది కదా సార్. ఇలా పరువు పోతుంది అంతే. వీళ్ళ పరువు పోతుంది. పరువు పోతుంది. తప్పైతే తప్పును మాత్రం ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడాను తప్పుని క్షమించే పరిస్థితి మన చట్టాలు ఉండదండి. ఉండదు. కోర్టు ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేసావా లేదు అంతవరకు ఆలోచిస్తుంది. నువ్వు జర్నీలో ఏం చేసావు, లేదా అక్కడ నాకు గిల్లిందండి, నాకు మెసేజ్ పెట్టిందండి, హాయ్ అందండి, నా రూమ్కి వచ్చిందండి, ఇవన్నీ పట్టించుకోదు. ఆమె దృష్టిలో తప్పు అది. అంతే కోర్టు దృష్టిలో కూడా నువ్వు తప్పు చేసావా లేదా అంతే. అంతవరకు చూస్తుంది కోర్టు. సో దానికి శిక్ష విధిస్తుంది. దానికి బాధ్యత వహించాల్సిందే ఎవరన్నా సరే. ఎవరైనా సరే. చూసి అంతే. ఓకే. క్షమించదండి, చట్టం క్షమించదండి. నమస్తే.